వస్తుంది 50 రూపాయలు ఇస్తున్నారని. మీరందరూ 3000 రూపాయలు ఆల్రెడీ ఇచ్చేశారు. 1 కేజీ బియ్యం మీ చేతికి వచ్చిందండి. డబ్బులు ఉన్నవాడు ఇచ్చాడు, డబ్బులు లేనివాడు ఇచ్చాడు. ఆ వరి బియ్యం పెంచేదానికి కావలసిన సరంజామాన్ని తయారు చేసేదానికి 1 ఎకరానికి నీళ్లు కట్టి, అంటే చీఫ్ మినిస్టర్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారంటే ఎంత మోసం జరుగుతుందని మీకు అర్థం కావాలి. ఆ లక్షల కోట్ల సబ్సిడీలు ఎవరిది డబ్బు? ఎవరికి ఇచ్చారు? ఎరువుల కంపెనీలకు ఇచ్చారు. ఆ ఎరువులు ఎందుకు? ఎవరు మిల్లెట్స్ తిని అని చెప్పేదానికి వచ్చినా వాళ్ళని మీరు అది కాస్ట్లీ అని అంటున్నారు. మిల్లెట్స్ కి సబ్సిడీ 1 పైసా ఇవ్వకపోవటం అటుంచి ఈ గవర్నమెంట్ వాళ్ళు దాని మీద జిఎస్టీ వేస్తున్నారు. వరి బియ్యం పంటలు దానికి జిఎస్టీ లేదు. కార్పొరేట్ రైస్ ఫ్లోర్ మిల్లుల ఓనర్లు తయారు చేసిన షడ్యంత్రం ఇది. 3 సంవత్సరాలకు రాబోయే వరి బియ్యాన్ని పెంచి దాన్ని బియ్యంగా మార్చి చేసాల్సిన డబ్బు కూడాను వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో ఇప్పుడే వేసుకుంటారు. 3 years అహెడ్. అంటే 3 సంవత్సరాలకు ఒకవేళ బాటిల్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, దయచేసి ఇక్కడ వచ్చిన మహిళలకి